హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక ప్లేయర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా టోటల్ శాలరీని తీసుకున్నారు. ఆ ప్లేయర్ ఎవరో తెలుసా? మరి ఈ సీజన్ లోనే రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు అంటూ కథనాలు వినిపించినటువంటి MS ధోని. ఈ సీజన్ కి ముందు ప్రాక్టీస్ లో గాయపడ్డటువంటి ధోని సీజన్ మధ్యలో ఆడతాడు అనుకుంటే బొటనవేలుకి గాయమైంది. ప్లే ఆఫ్స్ కి వెళ్లిన తర్వాత ధోని ఆడతాడంటూ కోచ్ చెప్పారు. కానీ ప్లే ఆఫ్స్ కి వెళ్లకుండానే గుజరాత్ చేతిలో CSK ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. గ్రౌండ్ లో అడుగు పెట్టకపోయినా, ఒక్క బాల్ కూడా ఫేస్ చేయకపోయినా ధోనికి CSK మేనేజ్మెంట్ టోటల్ శాలరీ అక్షరాల 4 కోట్ల రూపాయలని ఇచ్చేసింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కు ఎవరైనా ప్లేయర్ రిటైర్మెంట్ పొంది 5 ఏళ్లు అయిన తర్వాత వాళ్ళని అన్క్యాప్డ్ ప్లేయర్ గా తక్కువ ధరతో టీంలో ఉంచుకుంటారు. ఇక్కడ CSK మేనేజ్మెంట్ కూడా ధోనిని 4 కోట్ల రూపాయలకి తన టీంలో ఉంచుకుంది. ఇది అగ్రిమెంట్ కాబట్టి ప్లేయర్ ఆడినా ఆడకపోయినా వాళ్ళకి టోటల్ శాలరీని ఇవ్వాల్సిందే. కేవలం 6 కోట్ల రూపాయలతోనే IPL జర్నీ స్టార్ట్ చేసినటువంటి ధోని ఒకానొక సమయంలో 15 కోట్ల రూపాయల శాలరీని కూడా తీసుకున్నారు. తన IPL కెరీర్ లో 278 మ్యాచ్లు ఆడి 5400 పరుగులు చేశారు. ఒక IPL ఫార్మాట్ లోనే 190 కోట్ల రూపాయలు సంపాదించారు ధోని. అయితే ఇప్పుడు అందరిలోనూ ఒకే ఒక డౌట్, పసుపు జెర్సీలో ధోని ఆట ముగిసినట్టేనా? బ్యాట్ పట్టుకోకుండానే IPL సీజన్ కు గుడ్ బై చెప్పేశాడా? లేక వచ్చే సీజన్ లో చెన్నై టీం కి మెంటర్ గా కొత్త అవతారంలో వస్తారా? అసలు ధోని ప్లాన్ ఏంటి? మీ ఊహకే వదిలేస్తున్నాను. అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.